నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు భారీ వర్షాలతో ధ్వంసమైన రోడ్లు, వంతెనను తాకుతూ ప్రవహిస్తున్న వరద నీరు. ఎక్సైజ్ కార్యాలయంలో జల దిగ్బంధంలో చిక్కుకున్న 2 ఉద్యోగులు. కామారెడ్డి జిల్లాలో వరద బీభత్సంతో ముంపుకు గురైన ప్రాంతాలను నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో కలిసి పర్యటించారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరద ప్రాంతాలను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ఎంపీ సురేష్ షెట్కర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీతో కలిసి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ముంపుకు గురైన హౌసింగ్ బోర్డు, జిఆర్ కాలనీలను, బాధితులను మంత్రి సీతక్క పరామర్శించారు. నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ అధికారులకు సూచనలు ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆస్తి నష్టం, రోడ్లు, రైలు పట్టాలు డ్యామేజ్ అయ్యాయని, జరిగిన నష్టం గురించి అధికారులతో చర్చించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని ఆమె తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డికి వస్తారని ఆమె చెప్పారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. కాలనీలో కూడా బాగుండెంబట్టే ఇవన్నీ ఉండడం, అన్ని కొత్త ఇండ్లు, మరి పెద్ద ఇండ్లు అయినప్పటికీ కూడా వరద రావడంతో ప్రజలందరూ కూడా నిరాశ్రయులైనారు. నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అధికారులకు గైడ్ చేయడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా కొంత నివారణ చర్యలు తీసుకోగలిగినాం. ఆస్తి నష్టం కొంత మేజర్గా జరిగింది. అదేవిధంగా రోడ్లు డ్యామేజ్ అయినాయి, మరి రైల్వే ట్రాక్ డ్యామేజ్ అయింది, ఇల్లులు కూడా చాలా చోట్ల డ్యామేజ్ అయింది, ఇంట్లో వస్తువులు కూడా అంత తడిసి ముద్దయిపోయి మట్టి అయిపోయింది. కాబట్టి వాళ్ళకు మనోధైర్యాన్ని ఇస్తూ తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎవరు కూడా ప్రజలు ఆందోళన చెందొద్దు, జాగ్రత్తగా ఉండాలనేది కోరుతా ఉన్నాం, అప్రమత్తంగా ఉండాలని. అధికారులు కూడా ఈ 2-3 డేస్ ఏదైతే వర్షాలు ఉన్నాయో లీవులు పెట్టుకోకుండా అందరూ డ్యూటీలో ఉండి మరి పబ్లిక్ను అప్రమత్తం చేస్తూ ముందుకు జరిగే విధంగా, ముందుకు ఈ యొక్క అంటే ఈ సహాయక చర్యలు ముందుకు సాగే విధంగా వాళ్ళకి గైడ్ చేస్తాం. మేము కూడా అందుబాటులో ఉంటాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు 39 గేట్లను ఎత్తి 3,30,000 క్యూసెక్కుల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నారు. గడిచిన 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు పరుగులు తీస్తుంది. మహారాష్ట్రతో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులోకి గంటకు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బుధవారం 1090.80 అడుగుల వరకు నీటి మట్టానికి చేరుకోగా 79.658 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 25 గేట్లు తెరిచి 1,00,000 క్యూసెక్కుల నీటిని గోదావరి
గోదావరిలోకి వదిలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అన్ని కాలువలు గోదావరి నదికి కలిపి అధికారులు 3,30,267 క్యూసెక్కుల అవుట్ఫ్లో అవుతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,087.50 అడుగులకు నీరు చేరుకోగా 68.064 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగుదుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ జిఆర్ కాలనీలో వరద నీరు చేరడంతో నివాసితులను సురక్షిత ప్రాంతాలకు పోలీసులు చేర్చుతున్నారు. 2వ రోజు సైతం కామారెడ్డి పెద్ద చెరువు ఉగ్ర రూపంలో ప్రవహిస్తుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూమికి సమాంతరంగా పెద్ద చెరువు నీళ్లు పారుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద చెరువుకు ఆనుకుని ఉన్న కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జిఆర్ కాలనీలో పరిస్థితులని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా కామారెడ్డిలో కుంభవృష్టి కురుస్తుందన్నారు. జలమయమైన ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ముంపు గ్రామాలను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సిపిలు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన సదుపాయాలను పునరుద్ధరించాలని ఆదేశించారు. బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రూరల్ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రూరల్ నియోజకవర్గంలో ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన గ్రామాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం సందర్శించారు. వరద నీటి ఉధృతి వల్ల ముత్యాల చెరువు తెగిపోవడంతో దర్పల్లి మండలం వాడి గ్రామంతో పాటు నడిమితాండా, బీరప్ప తాండాలు ముంపునకు గురయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు. కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సిపితో కలిసి వాడి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యేతో కలిసి పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. నీట మునిగిన పంట పొలాలు, తెగిపోయిన రోడ్లు, కూలిన విద్యుత్ స్తంభాలను పరిశీలించి వరద ఉధృతి తీవ్రతను అంచనా వేశారు. ఇళ్లలోకి వచ్చి చేరిన వరద జలాలతో వాటిల్లిన నష్టం గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు బాధిత కుటుంబాలకు ఆశ్రయం కల్పించిన ఒన్నాజిపేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ముంపు బాధితులకు కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. ఇలాంటి భయాందోళనకు గురి కావద్దని, ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి ఆదుకుంటామని బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే, కలెక్టర్ భరోసా కల్పించారు. వారం రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచామని అన్నారు. కాగా విద్యుత్, త్రాగునీటి వసతి వంటి సదుపాయాల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున మళ్లీ వరద వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు సహాయ చర్యలు అందించేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు, పోలీసులకు సూచించారు. కాగా వాడి గ్రామాన్ని సందర్శించడానికి ముందు రామడుగు, లోలం గ్రామాల వద్ద లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీటిని కలెక్టర్, సిపిలు పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ మార్గాల మీదుగా రాకపోకలను నిలిపివేయించారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మన నడిపితాండా ఉంటుంది, తర్వాత బీరప్ప తాండా, ఈ గ్రామాలన్నీ కూడా చాలా అంటే ఆస్తి నష్టం కొంచెం జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేదు. సో అధికారులు తర్వాత ప్రభుత్వం కూడా అప్రమత్తం అయిపోయి వెంటనే మరి వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా రిహాబిలిటేషన్ కొరకు అన్నీ కూడా ఇక్కడ గోనాస్పేట్ స్కూల్లో, తర్వాత అక్కడ ముద్రా సంఘంకి సంబంధించినటువంటి హాల్లో వాళ్ళకి రిహాబిలిటేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేస్తూ ఉన్నాం, ఫుడ్ అవన్నీ కూడా. సో ఒక మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ వాళ్ళకు ఎమర్జెన్సీ, అంటే మన ఈ అంటువ్యాధులు ఏం వ్యాపించకుండా.
ఇవాళ వాళ్ళకి కావాల్సినటువంటి అంతా కూడా ఎలక్ట్రిసిటీ, వాటరు ఇవన్నీ కూడా తొందరగానే వార్ ఫుట్లో రీస్టోర్ చేసి ఆ గ్రామాల్లో మట్టి అంతా కూడా తీసేసి మరి వాళ్ళని మళ్ళీ ఇళ్ళకు వాపసు పంపించడమే లక్ష్యంగా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. తర్వాత ఒక ఈ కొంచెం ఫ్లడ్ అంతా తగ్గిన తర్వాత కూడా వ్యవసాయానికి సంబంధించిన నష్టాన్ని కూడా అంచనా వేస్తాం. సో ప్రభుత్వము ఇవాళ ఇక్కడనే కాదు, మొత్తం తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు జరిగినటువంటి నష్టాన్ని మా ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మనకి కామారెడ్డి తర్వాత ఇటు మెదక్ జిల్లాలో కూడా ఆయన హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించి మొత్తం కూడా ప్రభుత్వం ఒక నివేదిక తెచ్చుకొని ఎక్కడ కూడా సాధ్యమైనంత వరకు ప్రాణ నష్టం జరగకుండా మరి జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా దాన్ని వాళ్ళకి మళ్ళీ నార్మల్ రిస్టోరేషన్ లైఫ్ కొరకు కావాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మేము తీసుకుంటున్నాం. ఎడపల్లి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. నిజాం సాగర్ నుండి అలీసాగర్లోకి వరద నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 2 గేట్లు తెరిచి అలీసాగర్ నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. ఎడపల్లి మండలం టానాకలాన్ శివార్లో గల అలీసాగర్ రిజర్వాయర్లోకి నిజాం సాగర్ రిజర్వాయర్ ద్వారా వరద నీరు రావడంతో అలీసాగర్ రిజర్వాయర్ 2 గేట్లను ఎత్తేసి దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది తెలిపారు. అలీసాగర్ రిజర్వాయర్ ఆయకట్టు కింద రైతుల పంట పొలాలు ఉన్నందున రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకు పంట పొలాలకు వెళ్లవద్దని, ముందస్తు జాగ్రత్తగా ఉండాలని రైతులను నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది కోరారు. ఏకకాలంలో వర్షాలు కురవడంతో పురాతన ఇళ్లలో ఉండే ప్రజలు కొంత మేరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎడపల్లి తహసీల్దార్ దత్తాత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శులను, సంబంధిత శాఖల అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. చెరువులు పూర్తి స్థాయిలో నిండుకోగా చెరువు కింద ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. ఇదే విధంగా వర్షపాతం నమోదైతే పురాతన ఇళ్లలో నివసిస్తున్న వారికి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ తెలిపారు. సిరికొండ మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ పర్యటించారు. చాలా గ్రామాలకు వెళ్లేందుకు ఆస్కారం లేకపోవడంతో ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పించారు. సిరికొండ మండలంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గ్రామాలలో వెళ్లే రోడ్లు కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొండూరు గ్రామంలోని కప్పలవాగు హై లెవెల్ బ్రిడ్జ్ రోడ్డు కొట్టుకుపోవడంతో నిజామాబాద్ వెళ్లే మార్గం పూర్తిగా దెబ్బతింది. భారీగా కురుస్తున్న వర్షాలు ప్రజలెవ్వరూ చెరువులు, కుంటలు చూడ్డానికి వెళ్లవద్దని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు సూచించారు. తూంపల్లి గ్రామంలో కప్పలవాగు ఉధృతంగా పారడంతో గ్రామంలోకి చేరిన వరద నీరు కొండాపూర్, తూంపల్లి మధ్యలో రోడ్డు తెగిపోవడంతో తూంపల్లి గ్రామానికి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. వాగు పక్కనే గల పంట పొలాలు నేలకొరిగాయి. ఇసుక దిమ్మలు పెట్టడంతో ఆందోళన చెందుతున్న రైతులు దర్పల్లి మండలం హొన్నాచిపేట ముత్యాల చెరువు కొట్ట తెగడంతో సిరికొండ మండల్ ముషీనగర్ గ్రామంలో వరద నీరు పొట్టెత్తి ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. గడ్కోల్, కొండూరు గ్రామాలలో కప్పలవాగు ఉధృతతో ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరద బాధిత గ్రామాల్లో ఉన్న రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ గడ్కోల్, తాళ్లరామడుగు, కొండూరు గ్రామాలలో ద్విచక్ర వాహనంపై పర్యటించారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్తానని తాహిర్ చెప్పారు. వరద ఉధృతితో కొట్టుకుపోయిన రోడ్లను త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను బిగించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని సూచనలు చేశారు. ఆయన వెంట పీఏసీఎస్ చైర్మన్ గంగాధర్, సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాకారం రవి, సల్ల రాజురెడ్డి, బాకారం సంతోష్, మాజీ సర్పంచ్ దశరథ్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ముత్యాల చెరువు తెగిపోయిన పరిస్థితిని, అక్కడ జరిగినటువంటి నష్టాన్ని చూస్తున్నటువంటి విషయం నేను, నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు రవి గారు, అదేవిధంగా స్థానిక మాజీ సర్పంచ్ రాజరెడ్డి గారు, సొసైటీ చైర్మన్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరం కలిసి ఈ కొండూరు గ్రామంలో ఈ బ్రిడ్జు గత 1.5-2 సంవత్సరాల క్రితం ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి బ్రిడ్జు, ఈ బ్రిడ్జు కూలిపోయి రాకపోకలకు ఏదైతే అంతరాయం కలిగిందో ఇమీడియట్గా దీన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి, గౌరవ పెద్దలు శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారికి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాంతంలో మీరు పర్యవేక్షించి దీన్ని అంచనా వేసి
నష్టం జరిగినటువంటి రైతాంగానికి అదేవిధంగా రైతులను ఆదుకోవడమే కాకుండా పంట నష్టం ద్వారా ప్రభుత్వ గతంలో మునుపెన్నడూ లేనంతగా వస్తున్న వరద నీటితో కామారెడ్డి జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పటిష్టత ప్రశ్నార్థకంగా మారింది. ఏ సమయంలోనైనా ఆనకట్ట తెగిపోతుందన్న వదంతులతో గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రాజెక్టును పరిశీలించిన అధికార బృందం సురక్షితంగా ఉందని తేల్చి చెప్పడంతో ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల 100 ఏళ్ల క్రితం నిజాం నవాబు నిర్మించిన పోచారం డ్యాం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మరియు మెదక్ మండలాల ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి నిర్మించారు. మెదక్, కామారెడ్డి జిల్లాల ప్రజల నీటిపారుదల మరియు త్రాగునీటి అవసరాలను తీరుస్తుంది. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న వర్షాలతో వరద పరిస్థితి బీభత్సంగా మారింది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ స్థాయిలో వరద నీరు పోచారం ప్రాజెక్టులకు చేరడంతో గతంలో ఎప్పుడూ లేనంతగా వరద నీరు చేరి అలుగులు పడుతున్నాయి. ప్రాజెక్టుకు బుధవారం రోజు 1.5 క్యూసెక్కుల వరద వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా 1,00,000కు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడం, ప్రాజెక్టు పైనుండి నీటి అవుట్ఫ్లో కొనసాగడంతో ప్రాజెక్టుకు ప్రమాదమని అందరూ భయపడ్డారు. ప్రాజెక్టుకు బుంగపడిందని, ఏ క్షణమైన ప్రమాదం సంభవించవచ్చని పుకార్లు షికార్లు చేశాయి. కేవలం గోడకు ముందున్న మట్టి మాత్రమే కోతకు గురైంది. అయితే ప్రాజెక్టును పరిశీలించిన ఇంజనీరింగ్ బృందం పోచారం డ్యాం పూర్తిగా సురక్షితంగా ఉందని తెలిసి చెప్పడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, కేవలం బ్రిడ్జి వద్ద రోడ్డు ఇరువైపులా కోతకు గురైందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 47,467 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో అంతే మొత్తంలో వరద దిగువకు వెళ్తుంది. ప్రాజెక్టుకు ప్రమాదమన్న పుకార్లు అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అధికారుల ప్రకటనతో ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. భారీ వర్ష సూచనల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి సూచించారు. వరద ఉధృతిపై సమీక్షిస్తూ ముంపు ప్రాంతాలలో చేపట్టాల్సిన చర్యలపై సిపి సాయి చైతన్యతో కలిసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న 48 గంటల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తాండాలలో ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడా కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి కలెక్టర్ వినయకృష్ణ రెడ్డి గురువారం ఉదయం నుండి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో నెలకొని ఉన్న పరిస్థితులను సమీక్షించారు. ఏకదాటిగా కురుస్తున్న ఆ వర్షాల వల్ల ఎక్కడెక్కడ చెరువులు, కుంటలు, వాగులు తెగిపోయాయి. ముంపునకు గురైన నివాస ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయిన ట్రాన్స్ఫార్మర్లు తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ క్షేత్రస్థాయి అధికారులకు తక్షణ సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. వరద ముంపునకు గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న గ్రామాలు, తాండాల ప్రజలను హుటాహుటిన పునరావాస కేంద్రాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ఉధృతి పెరిగే అవకాశాలు ఉన్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజలను కూడా మైకుల ద్వారా అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిన గ్రామాలలో తక్షణమే విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలన్నారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ మేరకు అన్ని నివాస ప్రాంతాలలో టామ్ మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల వద్దకు ప్రజలు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చేపల వేట, ఈత కోసం చెరువులు, కాల్వలు, రిజర్వాయర్లలోకి దిగకుండా కట్టడి చేయాలని, అవసరమైన చోట పోలీస్ బందోబస్తు, పికెటింగ్లను ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అవసరమైన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా జేసీబీలు, ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్లను, ఎంపీడీఓలను, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ప్రజలకు వరద పరిస్థితిపై
సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేయాలన్నారు. తెగిన విద్యుత్ వైర్ల సమీపంలోకి ప్రజలు వెళ్లకుండా చూడాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. కాలనీలో ఇళ్లని పూర్తిగా నీట మునుగగా 8 కార్లు, 12 బైకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇదిలా ఉండగా నిజాం సాగర్ సమీపంలోని బొగ్గు గుడిసె వాగులో చిక్కుకున్న కార్మికులను ఎస్పీ రాజేష్ చంద్ర ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలిసి ఒడ్డుకు చేర్చారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు, మండలాల్లో రహదారులపై వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. కామారెడ్డి పట్టణాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ వరద నీటితో జలమయమైంది. కాలనీలో ఇళ్లన్నీ పూర్తిగా నీట మునిగాయి. హౌసింగ్ బోర్డ్ బ్రిడ్జ్ మీదుగా వరద నీరు ఉధృతంగా పారుతుంది. హౌసింగ్ బోర్డ్ కౌండిన్యా కాలనీలో భారీగా నీరు చేరడంతో 10 మందికి పైగా కాలనీ వాసులు వరదలో చిక్కుకుపోయారు. వరదలో చిక్కుకున్న వారిని పట్టణ పోలీసులు, సహాయకులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 8 కార్లు, 12 బైకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. భారీ వర్షానికి ఒక గోడ కూలి రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన డాక్టర్ ఇప్పకాయల వినయ్ కుమార్ మృతి చెందాడు. పల్లి దవాఖానలో విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో వరద బీభత్సం కారణంగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అక్కడ రోడ్డు పని చేస్తున్న 10 మంది బీహారీ కార్మికులు వరదలో చిక్కుకున్నారు. సహాయక చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి చేరుకుని వరదలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. భారీ వర్షాల కారణంగా బిక్నూర్, తలమడ్ల మధ్యగల రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పూర్తిగా జలదిగ్బంధంలో ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పాల్వంచ మండలం పర్దిపేట గ్రామం వద్ద లొట్టివాగు ఉధృతంగా ప్రవహించడంతో పర్దిపేటకు, కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట మండలం కేంద్రంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారడంతో బీబీపేట, కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. బికనూర్ మండలం అంతంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై ఎడ్లకట్ట వాగు పూర్తిగా నిండడంతో హైదరాబాద్ నుండి కామారెడ్డికి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో బికనూర్ టోల్ ప్లాజా సమీపంలోని జాతీయ రహదారిపై ఎడ్లకుంట వాగు ఉధృతంగా ప్రవహించడంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కామారెడ్డి సిరిసిల్ల రోడ్లోని పల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. కానీ మాకు ముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. సో మేము స్ట్రక్ అయిన తర్వాత కూడా నైట్ 9 వరకు కూడా ఎలాంటి రెస్క్యూ టీమ్ రాలేదు, ఎలాంటి సపోర్ట్ దొరకలేదు మాకు. ఈవెన్ పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు, కనీసం ఫుడ్, వాటర్ కూడా ఫెసిలిటీ లేదు. సో ఇంత జరిగిన తర్వాత కూడా ఎలా ఉందని సిచ్యువేషన్ ఇప్పటివరకు ఎవరు వచ్చి చూడలేదు. లాస్ట్ టైం కూడా జరిగింది, కానీ మైనర్గా. అసలు ఎంత సివియర్గా అయినా కానీ, ఎంత లాస్ అయినా, ఎంతవరకు గవర్నమెంట్ కానీ పొలిటీషియన్స్ కానీ సపోర్ట్ చేస్తున్న విషయం తెలియదు. బట్ కంప్లీట్గా చాలా ఫ్యామిలీస్ కొలాప్స్ అయినాయి. కామారెడ్డి జిల్లాలో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. సో ఇంకా ఒక్క రోజులోనే సుమారు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మన జిల్లాలో. సో ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా విపరీతంగా వర్షం పడుతూ ఉంది. సో ప్రజలకు రిక్వెస్ట్ ఇస్తూ ఉన్నాము, అవసరం లేకపోతే వాళ్ళు ఇళ్లలో ఉండాల్సిందే చూస్తాను. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే డిస్ట్రిక్ట్ టోల్ ఫ్రీ నెంబర్కి లేదా 100 నెంబర్కి డయల్ చేసి ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. రిగార్డింగ్ నేషనల్ హైవే 44 మనకి బైపాస్ రోడ్, కామారెడ్డి బైపాస్ దగ్గర రోడ్ డ్యామేజ్ అయింది. టువర్డ్స్ హైదరాబాద్ మొత్తంగా డ్యామేజ్ అయిపోయింది. సో దాన్ని రీస్టోరేషన్ పరిస్థితి ఇప్పుడు లేదు. సో అదర్ సైడ్లో కూడా 2 లేన్స్లో ఒక లేను డ్యామేజ్ అయింది. సో ఓన్లీ అవుట్ ఆఫ్ 4 లేన్స్ ఇప్పుడు ఒక లేన్లో మాత్రమే ట్రాఫిక్ వెళ్తూ ఉన్నది. సో ఈ ట్రాఫిక్ రెగ్యులర్ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయలేదు. ఆల్రెడీ బ్రిడ్జ్ కూడా కొంచెం వీక్గా ఉంది. దీనికి సంబంధించి నేషనల్ హైవే అధికారులు దాని రిపేర్ మరమ్మతు చేసే పనిలో ఉంటారు. ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఆల్టర్నేట్ రూట్ మేడ్చల్ దగ్గర నుంచి వాళ్ళు రూట్ డైవర్ట్ చేసుకుని కరీంనగర్ మీదుగా ఆర్మూర్కి స్టాండ్ మన టైంలో సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా తగ్గుతూ ఉంది. అండ్ సేమ్ కూడా మనకు ఆర్మూర్ నుంచి డైవర్షన్ తీసుకుని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలంటే కరీంనగర్ మీదుగా వాళ్ళు మేడ్చల్కి వెళ్తే కూడా ఇక్కడ రోడ్ తగ్గి కొంచెం హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఈ విపత్తు టైంలో అడ్మినిస్ట్రేషన్కి సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
భీమ్గల్ కప్పలవాగు ఉగ్ర రూపం దాల్చింది. భారీ వర్షాలతో ప్రధాన రోడ్డు ధ్వంసం కాగా వాగులో వరద నీరు వంతెనను తాకుతూ ప్రవహిస్తుంది. ఎక్సైజ్ కార్యాలయంలో 2 ఉద్యోగులు జలదిగ్బంధంలో చిక్కుకోగా అధికారులు రెస్క్యూ టీం సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. భీమ్గల్ మండలంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కప్పలవాగులో వరద ఉధృతి పెరిగి ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తుంది. దీంతో భీమ్గల్ బడా భీమ్గల్ మధ్య రోడ్డు ధ్వంసం కాగా రాకపోకలు నిలిచిపోయాయి. వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తుండగా వాగు పక్కనే గల ఎక్సైజ్ కార్యాలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ ఆకస్మిక వరదల్లో 2 ఉద్యోగులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న ఇతర అధికారులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, భీమ్గల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నం సత్యనారాయణ, తహసీల్దార్ షబ్బీర్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, ఎస్ఐ సందీప్, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ నీలం రవి సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ మత్స్యకారుల సహాయంతో ముందుకు వెళ్లి తాడ్ల సహాయంతో ఆ 2 ఉద్యోగులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వాగు వద్దకు ప్రజలు వెళ్లకుండా ఎస్ఐ సందీప్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారుల సత్వర సహాయక చర్యలను ప్రజలు, ఉన్నతాధికారులు అభినందించారు. ప్రస్తుతం ఆ 2 ఎక్సైజ్ సిబ్బంది క్షేమంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ పొన్నం సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆపరేషన్ కు సహకరించిన భీమ్గల్ ప్రజలకు, మత్స్యకారులకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. వెళ్ళిపోతే ఒకటిసారి నేను 11కి వచ్చిన అప్పటికి ఏం లేకుండే. మా వాచ్మెన్ బయట బైక్ పెట్టాము. మేము పోయేసరికి వచ్చేసరికి ఫ్లో వచ్చేసింది. మేము లోపల ఉడికినాము. బయట సేఫ్ ఉన్నాము. ఆఫీసర్లు 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేశారు. డిఎస్ గారు, డీసీ గారు సార్ అందరూ ఫోన్ చేశారు. అంటే మీ కుటుంబంలో ఏమైనా ఆందోళన చెందిండ్రా? అందరికీ ఫోన్ టచ్లో ఉన్నారు, మీరు ధైర్యంగానే ఉన్నారు. అధికారులు మీకు ఏంటంటే స్పందించారు. 2 నిమిషాలకు 5 నిమిషాలకు అధికారులు ఫోన్ చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి భీమ్గల్ మండలంలో ఇక్కడ మనకు కప్పలవాగులో విపరీతమైనటువంటి వర్షపు నీరు చేరి ఇక్కడ దాదాపు బ్రిడ్జ్ లెవెల్ వరకు కూడా వర్షపు నీరు రావడం జరిగింది. ఇక్కడ లో ల్యాండ్లో కట్టినటువంటి ఇక్కడ మనకు ఎక్సైజ్ ఆఫీస్ ఏదైతే ఉందో ఎక్సైజ్ భవనం, దానిలో ఎవరైతే విధిలోకి వచ్చినటువంటి నిన్న నైట్ విధిలోకి వచ్చి అదేవిధంగా వాళ్ళు అట్నే పండుకొని తెల్లారు లేచి చూసే వరకు ఆల్మోస్ట్ వాళ్ళ కింది ఫ్లోర్ అంతా వాటర్ వచ్చేసింది. వాటర్ వచ్చేసి చూసేసరికి వీళ్ళు మన పోలీసు హెల్ప్, మరి అదేవిధంగా మరి యంత్రాంగం, ఇక్కడ మండల యంత్రాంగం, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, వీళ్ళందరి యొక్క సాయం కోరడం ద్వారా మేమందరం ఒక క్విక్గా రెస్పాండ్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనము ఇక్కడ చాలామంది జనాలు కూడా గుమిగూడడం జరిగింది. వీళ్ళందరినీ పంపించేసి మనము ఈ గజ ఈతగాళ్ళని తీసుకొచ్చి మన గంగపుత్ర సంఘం నుంచి ఒక 2 వ్యక్తులు వచ్చి మనకు నవీన్, లక్ష్మణ్ అనే వ్యక్తులు చాలా సాహసం చేసి మనకు అక్కడికి రోపు తీసుకెళ్లి ఆ రోపు ద్వారా వాళ్ళు ఇక్కడికి ఒడ్డుకు చేర్చడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పొతంగల్ మండలంలో మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి 2 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. మంజీరా నదిలో వరద నీటి ఉధృతి గంటకు పెరుగుతుంది. దీనికి తోడు నిజాం సాగర్ ప్రాజెక్టు నుండి అధికారులు నీటిని విడుదల చేయడంతో మంజీరాలో మరింత నీటి ప్రవాహం అధికమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా చెరువులు, కుంటలు నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్నాయి. పంట పొలాల్లో వరద నీరు చేరడంతో వరి పంటలు నీట మునిగాయి. పొతంగల్ మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో సిఐ కృష్ణ, ఎస్ఐ సునీల్ డ్రోన్ల సహాయంతో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. సుంకిని మంజీరా నది ప్రాంతాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ కె గంగాధర్, ఏఎంసీ చైర్మన్ హనుమంత్ పరిశీలించారు. మంజీరా నదిని ఆనుకుని ఉన్న కొడిచెర్ల, సుంకిని, పొతంగల్, హెగ్దోలి, కారేగాం గ్రామాలను అధికారులు ఎప్పటికప్పుడు సందర్శిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరాలు అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. మరో 3 రోజులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కోటగిరి మరియు పొతంగల్ మండల ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ 3 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వారి సూచన కలదు. కావున అవసరమైతే ఎమర్జెన్సీ ఉంటేనే ఇంటి నుంచి బయటకు రాగలరు. అట్లాగే చెరువులో చేపలు పట్టడానికి కానివ్వండి, అలాగే మంజీరా పరివాహక ప్రాంతాలైనటువంటి ఈ గ్రామాల వారు చేపలకు వెళ్ళడం కానీ, ఈతకు వెళ్ళడం కానీ చేయకుండా ఉండాలి. అలాగే రైతులు వారి మోటార్ల దగ్గరికి వెళ్ళి మోటార్లను కూడా ముట్టుకోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని ప్రజలు చెరువులు, కుంటల సందర్శనకు వెళ్లకూడదని బాన్స్వాడ సీఐ అశోక్ కోరారు. తాడ్కోల్ వాగులో ప్రమాద స్థాయిలో వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో బాన్స్వాడ, బిచ్కుంద మధ్య రాకపోకలను నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండల పరిధిలోని తాడ్కోల్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. బాన్స్వాడ, బిచ్కుంద మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు వాహనాలను వెళ్లనివ్వడం లేదు. ప్రజలు అనవసరంగా ప్రయాణాలు చేయవద్దని సీఐ అశోక్ కోరారు. ఈరోజు కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో వర్షం అధికంగా ఉంది కాబట్టి బాన్స్వాడ నుంచి వెళ్ళి బుడిమి మీదుగా పొలకపల్లి పిట్లం వెళ్లే వారికి బుడిమి చౌరస్తా నందు కలవట నందు వాటర్ రోడ్డు పైన నడుముల వరకు వస్తుంది కాబట్టి ఇక్కడ వెహికల్స్తో బ్లాక్ చేయడం జరిగింది. ఎవరైనా వెళ్ళేవారు ఉంటే కొత్తపాది బుడిమి చౌరస్తా మీదుగా వెళ్ళాలని చెప్తున్నాం. అదేవిధంగా మంజీరా నది కూడా ఓవర్ఫ్లో బాగుంది కాబట్టి బాగా ప్రవహిస్తుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి బాన్స్వాడ ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా వారు అవసరం ఉంటే తప్ప అనవసరంగా జర్నీ చేయొద్దని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. బాన్స్వాడ డివిజన్ వ్యాప్తంగా బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద చేరుకోవడంతో డ్యాంకు గల 24 గేట్లను ఎత్తి మంజీరా నదిలోకి నీటిని వదలడంతో మంజీరా నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ డివిజన్ వ్యాప్తంగా నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు డివిజన్ పరిధిలోని మండలాలలోని వాగులు, ప్రాజెక్టు నదులు పొంగి పొర్లడంతో పలు కాలనీలలో ఉధృతంగా నీరు ప్రవహిస్తుంది. భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. కోటగిరి, రుద్రూర్, వర్ని, బాన్స్వాడ, నస్రులాబాద్, చందూర్, బీర్కూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద చేరుకోవడంతో డ్యాంకు గల 24 గేట్లను ఎత్తివేసి మంజీరా నదిలోకి వదలడంతో మంజీరా నది ఉగ్ర రూపాన్ని దాల్చింది. పొతంగల్ మండలం సుంకిని గ్రామంలో సుమారు 100 ఎకరాలు నీట మునిగాయి. పంట పొలాలు బాన్స్వాడలో పంట పొలంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మోస్రా మండల కేంద్రంలోని అంగడ్ బజార్ కాలనీలోకి వర్షపు నీరు చేరగా చందూర్ గ్రామంలో భారీ వర్షం కురుస్తుంది. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు హనుమాన్ మందిరం, గొల్లగల్లి కాలనీలోకి వరద నీరు చేరింది. లక్ష్మీసాగర్ చెరువు, మేడిపల్లి తాండా వద్ద వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బాన్స్వాడ మండలం కోనాపూర్ చెరువు అలుగు ఉధృతంగా పారుతుంది. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ మాట్లాడుతూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరం అయితేనే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. హనుమాన్ టెంపుల్లోకి వెళ్ళిన నీళ్లు, జలమలమైన అలనీళ్ళు.
ఇంతకాలం ముఖం చాటేసిన వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. దర్పల్లి మండలంలో జలాశయాలు అన్ని నిండు కుండలా మారగా చెరువులకు గండ్లు పడి పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. దర్పల్లి మండల పరిధిలోని హున్నాజిపేట్ గ్రామంలో ముత్యాల చెరువు కట్ట తెగిపోవడంతో వాడి గ్రామంలో వరద ప్రవాహంతో గ్రామంలోని రోడ్లు చెరువులను తలపిస్తుంది. ముత్యాల చెరువు తెగిపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. దుబాక నాగం చెరువు దగ్గర వర్ష ప్రభావంతో రోడ్డు తెగిపోవడంతో దుబాక దర్పల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇలాగే వర్షం కురిస్తే దుబాక రేక్లపల్లి మధ్య గల వంతెన కూలిపోవడం ఖాయమని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుబాక మత్తడి తెగిపోవడంతో నీరంతా వాగులోకి వృధాగా పోయింది. పెద్ద చెరువుకు గండిపడగా బీడీసీ సభ్యులు వెంటనే స్పందించి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇసుక సంచులు వేసి మరమ్మతులు చేశారు. దర్పల్లి దుబాక గ్రామాల మధ్య గల నాగం చెరువు కట్ట వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాగులో నీటి ప్రవాహం అధికమై దుబాక రేక్లపల్లి వంతెన వద్ద వరద ఉధృతి పెరిగింది. సమీప రైతుల వ్యవసాయ భూమి కోతకు గురైంది. ఇదిలా ఉండగా ప్రాజెక్టు రామడుగులోకి వరద నీటి ప్రవాహం జోరందుకోగా ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అంతేకాకుండా పంట పొలాలు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలకు బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. గత 2-3 రోజులుగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ఏర్పడిన తీవ్రమైన పరిస్థితులను, ఇబ్బందులను ప్రజలు గమనించాలని అన్నారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల వల్ల నిజాం సాగర్ పూర్తి స్థాయిలో నిండి సుమారు 2 లక్షల పైచిలుకు వరద నీరు మంజీరా నది ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరదను గోదావరిలోకి వదులుతున్నారని అన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇంకా వరద పెరిగే అవకాశాలు ఉన్నందున గోదావరి లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలు గోదావరి వెంబడి వెళ్లకూడదని, గట్టు వెంబడి ఏమైనా మోటార్లు ఉంటే ముందే తీసుకోవాలని సూచించారు. చెరువులు నిండి కట్టలు తెగే ప్రమాదం ఉంటుందని, ప్రజలు చెరువులు, కుంటలు చూడ్డానికి వెళ్లకూడదని అన్నారు. కప్పలవాగు, పెద్దవాగులో వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. జిల్లా అధికార యంత్రాంగం నుండి గ్రామీణ స్థాయి వరకు రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదేశించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ అందుబాటులో ఉంటూ లోతట్టు ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని, అవసరమైతే వారికి భోజన వసతులు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. గత 2-3 రోజులుగా కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో అక్కడ ఏర్పడిన తీవ్ర ఇబ్బందులను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేకుండా చోద్యం చూస్తుందని ఆరోపించారు. జిల్లాలో ఆ వర్షపాతం ఏదైతే పడ్డదో అది నిజాం సాగర్లోకి ఆ వరద పోతున్నది. తద్వారా నిజాం సాగర్ నుంచి వరద మళ్ళీ వచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి వస్తుంది. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి పైనుంచి వస్తూ ఉన్నది, నిజాం సాగర్ నుంచి వస్తూ ఉన్నది. లోకల్ వర్షపాతం కూడా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో నుండి దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీళ్లు ఇప్పుడు వదులుతూ ఉన్నారు గోదావరిలోకి. అందుకే ఈ సందర్భంగా నేను ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఉన్న గ్రామాలు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలు, దూవిగాం కావచ్చు, అట్లాగే సావేల్ కావచ్చు, దోమచంద కావచ్చు, గుమిరియాలు కావచ్చు, ఇట్లా ఈ గ్రామాలన్నీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవరు కూడా గోదావరి దగ్గరికి పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షలు వదులుతా ఉన్నారు. ఇంకా వరద ఎక్కువైతే అది 3 లక్షలు కూడా పోయే అవకాశం ఉంటుంది వదిలేది. కాబట్టి వెంటనే మీ ఏమన్నా మోటార్లు ఉంటే ఏమన్నా ఉంటే ఇమీడియట్గా, అంటే లోపల దాకా పోవద్దు, దయచేసి బయట ఉన్నాయి తీసేసుకొని మళ్ళీ గోదావరి దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పి నేను ఆయా గ్రామాల ప్రజలకు నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే వరద ఎక్కువ అవుతా ఉన్నది. వర్షం ఇవాళ కూడా రెడ్ అలర్ట్ పెట్టినారు, రేపు కూడా వర్షపాతం ఉన్నది అంటున్నారు. మరి ఇవాళైతే చాలా జాగ్రత్త తీసుకోవాలి. దయచేసి ఆయా గ్రామ ప్రజలు గోదావరి నది ఒడ్డుకు పోవద్దు అని చెప్పి కోరుతా ఉన్నా. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద రోడ్డుపై నిలిచిపోయిన వర్షం నీటిని ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు సాఫీగా వెళ్లేలా చేయడంతో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులను అభినందించారు.
నిజామాబాద్ నగరంలోని కోర్టు చౌరస్తాలో వర్షం నీరు రోడ్డుపైన నిలిచి వాహనదారులకు అసౌకర్యం కలిగింది. వెంటనే స్పందించిన ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఆర్ఐ వినోద్ సిబ్బందితో వెంటనే అక్కడికి చేరుకుని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబుకి తెలిపారు. ట్రాఫిక్ క్రేన్ సహాయంతో ఆ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి వర్షం నీటిని మ్యాన్ హోల్లోకి వెళ్లే విధంగా చేశారు. వెంటనే కోర్టు సర్కిల్లో రోడ్డుపై నిలిచిన వాన నీరు క్లియర్ కాగా వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు సాఫీగా వెళ్లనిచ్చారు. రోడ్డుపైన వర్షం నీటిని తొలగించిన ట్రాఫిక్ సిబ్బందిని నగర ప్రజలు అభినందించారు. ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమానులు బీజేపీ శ్రేణులు రక్తదానం చేసి ఆలయాల్లో పూజలు చేశారు. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీ జనసంద్రమైంది. ఉదయం వేళ మండలాల్లో గ్రామాల వారీగా బీజేపీ కార్యకర్తలు తమ అభిమాన నేత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ముదోల్ మండలంలోని అష్టగ్రామంలో బీజేపీ నాయకులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. 2 సంవత్సరాల్లో సీరాల ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించారని, ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని బీజేపీ మండల నాయకులు సీరాల ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా బైన్సాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో 30 మందికి పైగా అభిమానులు రక్తదానం చేశారు. బాసర అమ్మవారి క్షేత్రంలో బీజేపీ నాయకులు ఉదయం వేళ కుంకుమార్చన చేయించారు. బైన్సాలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాదేవ్ మందిర్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పట్టణ బీజేపీ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు. బీజేపీ పట్టణ నాయకులు బైన్సా ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాల వల్ల జిల్లాలో నెలకొని ఉన్న పరిస్థితులను కంట్రోల్ రూమ్ ద్వారా సమీక్షించారు. భారీ వర్ష సూచనల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినట్లు సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కంట్రోల్ రూమ్ సిబ్బందికి సూచించారు. జిల్లాలో ప్రస్తుతం పూర్తిగా పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183కి సమాచారం అందించాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు. నవీపేట్ మండల కేంద్రంలోని భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో హాస్టల్ విద్యార్థులకు భరోసా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా నాయకులు రెహాన్ మాట్లాడుతూ, భారీ వర్షం 2 రోజుల నుండి కురుస్తున్న సందర్భంగా విద్యార్థులకు కావాల్సిన దుప్పట్లు, జ్వరాలు రాకుండా ముందస్తు సేవలు చేపట్టాలని జిల్లా అధికారులను కోరారు. హాస్టల్ భవనంలో నుండి నీరు కారడం, పెచ్చులూడడం జరుగుతున్నాయని, ఇతర భవనాలకు విద్యార్థులను పంపించే ప్రయత్నం చేయాల్సిందిగా జిల్లా అధికారులను కోరారు. ప్రతి పూట వేడివేడి ఆహారాన్ని విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు సందీప్, సృజన్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం అంతటా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగడంతో నిజామాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు బాన్స్వాడ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వర్ణి మండలం వకీల్ ఫారం నుండి మోస్రా వరకు రోడ్డు మొత్తం జలమయమైంది. దీంతో వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు బయటకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్ నగరంలోని 1వ డివిజన్ ఖానాపూర్లో 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ఓ పెంకిటిల్లు పైకప్పు నుండి నీరు వస్తుండటంతో కూలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని తెలుసుకుని కాంగ్రెస్ నాయకులు కోర్వ రాజేంద్ర ప్రసాద్, గొర్రె శ్రీనివాస్, కేశపురం సుదర్శన్, నందిపేట రవిప్రకాష్, మల్లేష్, కేశపురం సాయిలు, గోదల దిలీప్ కుమార్ తదితరులు కలిసి వారికి సముదాయించి ఇంటిని ఖాళీ చేయించి మరో సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెప్పారు. గణేష్ మండపాల వద్ద భద్రతను పాటించాలని, విద్యుత్ ప్రమాదాలను నివారించాలని, గణేష్ మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైనా కానీ తమ దృష్టికి తీసుకురావాలని రుద్రూర్ ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా పొతంగల్, హంగర్గా, మంజీరా నది బ్రిడ్జి వద్ద 33 kV లైన్ వరద ముంపుకు గురైన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించడానికి వచ్చిన ఏడీఈ రుద్రూర్ తోట రాజశేఖర్ ఈ సందర్భంగా పొతంగల్ గ్రామస్తులతో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గణేష్ మండపాల దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.
సర్వీస్ వైర్లు ఎలాంటి అతుకులు లేకుండా మండపాల వద్ద ఇనుప పోల్స్ కరెంటు షాక్ రాకుండా వాటికి ఇన్సులేషన్ మెటీరియల్ చుట్టాలని ఆ శాఖ అధికారులకు ఆయన సూచించారు. మండపాల వద్ద ఎర్తింగ్ చూసుకోవాలని, తడి చేతులతో కరెంటు పోల్స్, స్విచ్ బోర్డ్స్ తాకరాదని, సిరీస్ లైట్లు మండపాల వద్ద పిల్లలకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండలి వద్ద భద్రతా ఫ్లెక్సీ, తమ స్థానిక లైన్మెన్ టోల్ ఫ్రీ నంబర్ 1912 సమాచారం ఇవ్వడానికి ఉంచాలన్నారు. డిచ్పల్లి మండలం ముల్లంగి ఐ గ్రామంలో తెల్లవారుజామున నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గ్రామంలోకి ఇళ్లలోకి వరద నీరు చేరడం వల్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ గంగాధర్, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముల్లంగి నుండి గన్పూర్ వెళ్లే ప్రధాన రోడ్డుపై నుండి వరద నీరు ప్రవహించడం వల్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు అటువైపు వెళ్లకుండా ఇరువైపులా ట్రాక్టర్లను అడ్డుగా పెట్టడం జరిగింది. ఈ పనులను డిచ్పల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, ఏఆర్ఐ ప్రభు, సూర్య, రెవెన్యూ సిబ్బంది సందర్శించడం జరిగింది. ఉధృతంగా కురుస్తున్న భారీ వర్షాలకు మోస్రా మండలంలో ప్రధాన రోడ్లన్నీ ఏరులై పారగా గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల భవనంలోకి వరద నీరు వచ్చి చేరింది. వైకుంఠధామం చెరువును తలపించింది. పలువురు ఇళ్లలోకి వర్షపు నీరు చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గ్రామాల్లోని కెనాల్ బౌండరీల కబ్జాల వల్లే ఇళ్లలోకి నీరు వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గోవూరు నుండి చందూర్, అలాగే మోస్రా నుండి నిజామాబాద్ వెళ్లే రహదారులు వరద ఉధృతికి కొట్టుకుపోగా రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక తహసీల్దార్ బొడ్డు రాజశేఖర్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ మండల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలతో కలిసి పేరుకుపోయిన పూడికలను తీయించారు. తహసీల్దార్, రెవెన్యూ సిబ్బందితో కలిసి మండలంలో పర్యటించి సమస్యలను పరిష్కరించిన తీరుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. బైన్సా నుండి బాసర వైపు వెళ్లే బిదిరెల్లి గ్రామం వద్ద రోడ్డుపై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో బాసర, బైన్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాసర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి పరిసరాలకు పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు. బాసర గోదావరి లోతట్టు ప్రాంతాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో చరికల కార్యక్రమం నిర్వహించారు. బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుండి సుమారు 100 మందిని గులాబీ కండువాలు వేసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ను వీడిన వారిలో కోటగిరి మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాలమంచిలి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, గణేష్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. వాగులు, అలుగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే దారిలో గల లో లెవెల్ బ్రిడ్జిపై నుండి నీరు పొంగి పొర్లుతున్నాయి. గురువారం లో లెవెల్ బ్రిడ్జిను ఎస్ఐ సాయన్న పరిశీలించారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రుద్రూర్, బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. మాజీ జెడ్పీటీసీ నారోజు గంగారం గ్రామంలో పర్యటించి శిథిలావస్థలోకి చేరిన ఇళ్లను, వర్షానికి ఉరుస్తున్న ఇళ్లను పరిశీలించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు కూడా కామారెడ్డిని వదలని వరుణుడు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.